ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? దేవుడి వాక్యం వినబోతున్నాము. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తారా? స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఇదిగో నీ వాక్యం వినబోతున్నాము ప్రభా. నీ స్వరము ద్వారా అయా నాతని మాతో మాట్లాడబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నా నోటికి నువ్వు బూరగా ఉండి నీవే మాట్లాడించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ధ్యానించుకోబోతున్నామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని దండించేవాడు ధన్యుడు. ఒక్కసారి అనేలా చెప్దామా? ఆమేన్ చెప్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తుంది అనేసరంటే, ఇంతకు ఈ ధన్యుడెవరండి? ఇంతకు ఈ ధన్యుడెవరో తెలుసా? ఈ ధన్యకరమైన జీవితమును జీవించాలంటే ఏమి చెయ్యవద్దో ఫస్ట్ వచనంలోనే ఉంది. ఏమి చేయవద్దో తెలుసా? ఒక బ్లెస్సింగ్ పర్సన్ గా నువ్వు ఉండాలి అనుకుంటే, ఒక ధన్యకరమైన జీవితం గనక నీ జీవితంలో జీవించాలి అనుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు గనక నువ్వు ధ్యానిస్తే ధన్యకరమైన జీవితము జీవిస్తాము. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఎల్లప్పుడూ కూడా తన తండ్రిని సంప్రదించకుండా, తండ్రి ఆలోచనలు ఎరగకుండా, తండ్రిని ఏ మాత్రం కూడా సంప్రదించకుండా, తన సొంత ఆలోచనలతో శిష్యుల్ని ఎప్పుడు కూడా ఏ వైపుగా నడిపించలేదండి. ఏం చేశాడో తెలుసా? తండ్రి మీద ఎలా డిపెండ్ అయ్యేవాడో తెలుసా? గంటల తరబడి ఏకాంతంగా తండ్రితో గడిపినాకనే, తండ్రి చిత్తం మీద తెలుసుకున్నాకనే ఆ ప్రకారమే తన శిష్యుల్ని కూడా నడిపించేవాడండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనమందరము కూడా ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము? కొంచెము జ్ఞానము రాగానే, కొంచెము నీకు ఆయన అనుకున్నవన్నీ జరిగించగానే, నీకు నువ్వుగా ఇదిగో ప్రార్థన చేయటము బంద్ చేసి, వాక్యము చదవటం ఆఫ్ చేసి, నీ సొంత నిర్ణయాలతోని ముందుకెళ్ళిపోతున్నావా? అయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలానంటే, తండ్రి చిత్తము తెలుసుకోకుండా శిష్యులను ఏ మాత్రము కూడా ముందుకు నడిపించేవాడు కాదండి. మరి దుష్టులు ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని వాక్యం సెలవిస్తుంది కదా, బైబిల్ సెలవిస్తున్నది కదా. మరి దుష్టులు ఎవరు అనేసరంటే, దేవుడు లేనట్లే వారు బ్రతుకుతారు, దేవునికి భయపడరు, వారికి దేవుడే లేడండి. నిద్ర లేచినది మొదలుకొని వారు దేవుడున్న సంగతే వారికి పట్టదు. తమకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు, తమకిష్టం వచ్చిన బ్రతుకుతారు, పాపులతో సహవాసము చేస్తారు. పాపము తప్ప వేరే మార్గము వారి కంటికి అవపడదు. ఎవరికండి? దుష్టులకు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయును. చూసారా? మీ ఎదుట ఒక సరైన మార్గము, మీరు చేస్తున్నదేదో దేవుడి మీద ఆధారపడకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఏది మీరు చెయ్యకుండా మీ సొంత నిర్ణయముతోనే ముందుకెళుతూ ఇదే నాకు సరైన మార్గము గనక మీరు అనుకున్నట్లయితే తుదకు అది నీకు మరణమునకే దారి తీయను. మరొక వచనం బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనములో, ఒకడి నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను, యెహోవా ఆత్మల్ని పరిశోధించువాడు. ఎంత గొప్ప మాట రాయబడలేదు కదండి. నడతలన్నీ కూడా నీకు ఏ దోషము లేనట్టుగా కనపడుతున్నట్లయితే, అతి నువ్వు సరైనదిగా భావిస్తున్నట్లయితే, యెహోవా మాత్రము, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఆత్మల్ని పరిశోధిస్తూవాడు. శరీరం ఏం చెప్తుంది అంటే, ప్రార్థన చేయవద్దు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, నీకు నచ్చినట్టుగా జీవించు అని శరీరము చెప్తూ ఉంటది. కానీ ఆత్మ మాత్రము నీతో ప్రతిసారి ఏ మిస్టేక్ చేస్తున్నా, ఏ తప్పు చేస్తున్నా కూడా ఎవ్రీ టైం నీతో మాట్లాడుతూ ఉంటాది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని బైబిల్ గ్రంథంలో రాసి పెట్టి ఉంటాదండి. ఈరోజు నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలి అనుకుంటున్నావా? లేదు దుష్టునిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఈ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో 2 వేస్ మాత్రమే ఉన్నాయి, 2 మార్గాలు మాత్రమే ఉన్నవి. అవేంటో తెలుసా? ఒకటి దుష్టుని జీవితము, ఒకటి ధన్యకరమైన జీవితము. ఈ ఉదయకాల సమయంలో వాక్యము నీ ఎదుటికే వస్తున్నది. దేవుడు నీతోనే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏ జీవితాన్ని నువ్వు ఎంచుకోబోతున్నావు? మరొక మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎంత గొప్ప మాట కదండి. అవర్ గాడ్, మనము ప్రేమించే దేవుడు, మనము నిత్యము మనము స్తుతిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి.
ఆయన వాళ్ళ మార్గముని గనక వాళ్ళ తలంపులు కూడా గనక మానివేసుకుంటూ ఉంటే, ఇదిగో నా దేవుడు జాలిపడే దేవుడు అండి. ఇక మీరు కూడా నా జీవితము దేవునికి దూరంగా ఉన్నది, నన్నెవరు క్షమిస్తారు, నన్నెవరు బాగు చేస్తారు, భరించరాని తప్పులు చేస్తూ భరించరాని పాపాలు చేస్తూ ఆయనకు దూరంగా నేను ఉన్నాను కదా, ఎవరు నా బాధల్ని అర్థము చేసుకొని నన్ను క్షమించగలరు, అసలు క్షమించే అర్హత నాకు ఉన్నదా లేదా అని గనక ఈరోజు నీకు క్వశ్చన్ వస్తే, ఈ శుభవార్త ఏంటో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో ఆ గొప్ప దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా వైపు గనక నువ్వు తిరిగితే ఆయన వారి యందు జాలిపడే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అపహాసకులు ఎవరో చూద్దామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట్న కూర్చుండక. ఈ అపహాసకులు ఎవరో తెలుసా? నాస్తికులు. అంటే దేవుడు లేడు అనడమే కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, దేవుని వ్యతిరేకంగా ద్వేషిస్తూ ఉంటారు. అంతేకాదు, వారి దేవుని వాక్యం అంటే వారికి ఇష్టం ఉండదు. ఎవరండి వీరు? అపహాసకులు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో ఒక్కసారి చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాసపడినది, అపహాసకులు ఆయన్ని అపహాసించును, దీనిని ఎడల ఆయన దయ చూపును. అపహాసకులేమో ఆయన్ని అసహిస్తారంట, ఆయనంటే నచ్చదంట. నా మాట కాదండి, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. కానీ దీనులు ఎవరైతే ఉన్నారో, ధన్యకర జీవితం ఎవరైతే జీవిస్తున్నారో, దుష్టులు ఎవరైతే వారి తలంపుల్ని మానుకుంటున్నారో, ఆయన దయ చూపించే దేవుడు. 2వ వచనం చూద్దామా ఒక్కసారి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని దండించేవాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితము, ఎంత మంచి జీవితము కదా! ఆయన ఎంత మంచి జీవితాన్ని మనల్ని కలిగి ఉండమంటున్నాడంటే, గొప్ప జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఇప్పటి వరకు ఇదిగో ఫోన్లు రాగానే రెండు పాటలు వింటూ 2 వాక్యాలు చదివేసి ఇక నాకు ఫుల్ఫిల్ అయిపోయింది నా జీవితం, ఈ రోజుకి ఇది చాలు అని చాలా మంది ఈ ట్రెండింగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా రెండు పాటలు పాడేసి 2 మాటలు బైబిల్ వాక్యము ఫోన్లో చదివేసుకొని తప్పదు అన్న పరిస్థితిలో చదవటము న్యాయమే గండి. కానీ నీకు సమయం ఉన్నా కూడా అన్నిటికీ నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, నువ్వు అన్ని సిద్ధపరచుకోవడానికి సమయం ఉంటుంది, నీ యజమాన్ని పంపించుకోవడానికి సమయం ఉంటుంది, నీ పిల్లలకి అన్ని సర్దిపెట్టడానికి సమయం ఉంటుంది. బైబిల్ గ్రంథము తీసి ఆయన నీతో ఏమి మాట్లాడబోతున్నాడు అనేసి బైబిల్ని పక్కన పెట్టేశారేమో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేశారేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటనేసనంటే, ప్రార్థన వాక్యము ధ్యానించినప్పుడు ధన్యకర జీవితము నీలో ఉంటుంది. ఈ కీర్తనలో ధన్యుడు ఎవరు అంటే, బ్లెస్సింగ్ పర్సన్ ఎవరు అని సెలవిస్తుంది బైబిల్ అనేసి. అంటే దివారాత్రములు గనుక నువ్వు ధ్యానిస్తే నీ జీవితంలో ఇక తిరుగు లేదండి. దేవుడి వాక్యము మనలో సమృద్ధిగా ఇక చాలు. నీకేదో చికెన్ కర్రీ ఏదో బిర్యానీ పెడితే ఎంత హాయిగా, లేదా మీ మమ్మీ ఏదైనా అమ్మ చేసిన వంట ఎంత చక్కగా ఉంటుంది కదండి. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు తెలుసండి ఆ బాధ. ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ చేసిన వంట కడుపు నిండా తినేసి ఎంత చక్కని భోజనము హాయిగా ఉందనుకుంటారో, అలా నీకు తృప్తి కలిగేంత వరకు ఈ అనుదిన ఆహారము భుజించాలా. హల్లెలూయా, హల్లెలూయా. 1వ యోహాను 5వ అధ్యాయము 3వ వచనం ఏం సెలవిస్తుందో తెలుసా బైబిల్ గ్రంథము? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఒకవేళ నీ క్వశ్చన్ వస్తుందేమో, ఎలా ప్రేమించాలి సిస్టర్? ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా నేను ఆయన్ని ప్రేమించాలి అనేసరంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయన ప్రేమించినట్టు. మనము కృప ద్వారా రక్షించబడ్డామని ఆజ్ఞల్ని మీరజాలమండి. కృప ఉంది కదా అనేసి ఆజ్ఞల్ని మీరజాలదు. కృప ఉంది కదా అనేసి పాపము చేయరాదు. అలాగనే రక్షించబడిన మనకు భారమైనవి కాదు ఈ యొక్క ఆజ్ఞలు అనేవి కదండి. గొప్ప దేవుడు సెలవిస్తున్న మాట, మనం ఎల్లప్పుడూ కూడా దివారాత్రము మన దేవుని వాక్యంని నెమరవేస్తూ ఉండాలి. దేవుని ఆ వాక్యమే మన ఆరోగ్యము, మన రెక్కలకు ఆరోగ్యము, మన రోగములన్నింటికీ ఆరోగ్యము. ఈ కీర్తనలో ధన్యునికి ఎంత గొప్ప శక్తి ఉన్నదో మరలా మీరు ధ్యానించండి, తెలియజేస్తూ ఉంది ఆ మాట.
1-2 వచనాలు అయిపోయినవి. 3వ వచనం ఒక్కసారి చదువుదాము. ఈ యొక్క ధన్యకరమైన జీవితము 2 వేసున్నాయి. మొదటి 2 వచనాలలో 1వ వచనము 2వ వచనంలో 2 వేసున్నాయి. దుష్టుని జీవితము, ధన్యకర జీవితము. ఒకవేళ నువ్వు దుష్టుని జీవితం ఎంచుకుంటే ఎలా ఉంటదో, పాపుల మార్గమున ఉంటే ఎలా ఉంటదో నీ జీవితము తెలియబడుతుంది. ధన్యకరమైన జీవితము ఉంటే అలాగ నువ్వు ఉంటే 2వ వచనములో నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? 3వ వచనంకి ఒకసారి రండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యునదంతయు సఫలమగును. ఎవరికి కావాలండి ఈ బహుమానము? ప్రతి ఒక్కరు లేచిన దగ్గర నుంచి పడుకునే అంత వరకు కూడా మనము చేపట్టిన ప్రతి పని కూడా, ఆయన చిత్తానుసారంగా ఉన్న ప్రతి పని కూడా కావాలనే కోరుకుంటాం కదా, సఫలం కావాలనే కోరుకుంటాం కదా, సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం కదా. ఫెయిల్యూర్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు అనేసారంటే ప్రతి ఒక్కరు కూడా ఫలభరితమైన జీవితము జీవించాలి అనుకుంటారు. మరి ధన్యుడిగా గనక నువ్వు ఉంటే, ఆయన వాక్యాన్ని గనక నువ్వు ధ్యానిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞానుసారంగా గనక నువ్వు నడిస్తే, ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ సొంతమే అయిపోతాదండి. నీటి కాలువలు అనగా దేవుని వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు కదండి, గొప్ప దేవుడు కదండి. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి నాటబడిన చెట్టు. నీటి కాలువలు అనగా దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము ఎంత గొప్ప మాట చూడండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఆ మాట సెలవిస్తుంది. అంతేకాదు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనంలో ఒక్కసారి చూద్దామండి. దుష్టులు అలాగుననుండక గాలి చెదురుగొట్టు పొట్టు వలె ఉంటారు. ధన్యుడేమో ధన్యకరమైన జీవితము జీవిస్తూ ప్రతి ఫలమును పొందుకుంటారు. కానీ దుష్టులు ఎలా ఉంటారో తెలుసా? గాలి చెదరగొట్టు పొట్టువలేనుంటారంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులుంటారు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు ఉండరనేసరండి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతులు సభలో పాపులను నిలవరండి. ఈరోజు 2 వేస్లో 2 మార్గములలో నువ్వు ఏది ఎంచుకోవాలి అనుకుంటున్నావు? అలాగనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ ఏ సెలవిస్తుంది తెలుసా? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈరోజు నీతిమంతుల మార్గమా, ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తావా? ఒకవేళ నువ్వు చేస్తున్నట్లే ప్రతిరోజు వాక్యం వింటూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో విధాలుగా రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ మన అందరి కోసం, మన దేశం కోసము, ప్రతి ఒక్కరి కోసం ఇలా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో గొప్ప గొప్ప వాక్యాలు పెడుతున్నారండి. అయినా వింటున్న మనమందరము కూడా ఇంకా నీతిమంతుల మార్గము కాకుండా దుష్టుల మార్గమునే గనక ఎంచుకుంటూ ఉంటే, ఇక్కడ మాట ఏం సెలవిస్తుందో తెలుసా? 6వ వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయితే యేసు ఏమన్నాడో చివరిగా చూద్దామా? యోహాను 10వ అధ్యాయము 10వ వచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును అతి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. సమృద్ధిగా ఇచ్చుటకే మన కోసం వచ్చినాడండి ఆ దేవుడు. గొప్ప దేవుడు కదా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానించినాము. 2 వేస్ ఉన్నవి. 2 వేస్ ని కనిపిస్తున్నాయి. ఏది నువ్వు ఎంచుకోవాలి అనుకుంటున్నావు? ఒకటి ధన్యకరమైన జీవితం నువ్వు ఎంచుకోవాలనుకుంటున్నావా? లేదు నేను దుష్టుడిగా, నువ్వు ఇంకా దుష్టుడి తలంపులు, దుష్టుని ఆలోచనల ప్రకారమే నువ్వు జీవించాలి అనుకుంటున్నావా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యముని మీ ఎదుటకు తెస్తున్నాడు. గొప్ప మాట కదండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడినందుకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెల్లిద్దామా, వందనాలు చెల్లిద్దామా. అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవిస్తారా? పరిశుద్ధుడానికి వందనములు తండ్రి. అయా, మేము ధన్యకరమైన జీవితము జీవిస్తూ ప్రభా నీ మార్గంలో ఉండే కృపను దయచేయమని, ఈ వాక్యమును ఎవరైతే వింటున్నారో ప్రభా, నీ స్వరమును ఎవరైతే వింటున్నారో ప్రభా, వారందరూ ప్రభా అయా నీ నామములు రిసీవ్ చేసుకొని అయా గొప్ప ధన్యకరమైన జీవితము జీవించి వారు అనుకున్న ప్రతి పనిని నువ్వు సక్సెస్ చేస్తావని, ఎంతో మంది బిడ్డలను టెస్టిమనీగా నిలబెడతావని, వారికి ఉన్న అవసరతలు అక్కర్లు యేసు నామములో నీవే తీరుస్తావని, వారి కన్నీటి నాట్యంగా మారుస్తావని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాడండి. గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా మా టీంలో అనేక మంది సభ్యులు ఉన్నారండి. రోజుకు ఒకరు చొప్పున మేము వాక్యం చెప్తూ ఉంటాము. ప్రతి బిడ్డకు కూడా మీ ఎదుటకు వస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా బాధలు కష్టాలు ఉంటే కామెంట్ చేయండి. ప్రత్యేకంగా మా టీం కోసము,
మన దేశం కోసము ప్రార్థించండి. మీ అందరికీ కూడా వందనాలు. God bless you everyone. Thank you.